Hello students and parents, welcome back to our channel dear students. సో ఈ వీడియోలో మేము రిజిస్ట్రేషన్ గురించి ఏం చెప్పట్లేదండి. సో అది మీరు ఇంట్లో కూర్చొని మీ డెస్క్టాప్ నుంచి చేసుకుంటారా లేదా నెట్ షాప్కి వెళ్ళి చేస్తారా అంటే బయట ఎక్కడైనా ఇంటర్నెట్ షాప్కి వెళ్ళి చేయమని అయితే మేము సజెస్ట్ చేస్తాము. ఎందుకంటే హై ఇంటర్నెట్ కావాలండి, ఏ చిన్న మిస్టేక్ వెళ్ళినా సరే మళ్ళీ తర్వాత రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సి ఉంటుందండి. సో అక్కడికి వెళ్తే వాళ్ళ దగ్గర ఎలాగో హై ఇంటర్నెట్ ఉంటుంది అండ్ వీటన్నిటి మీద కొంచెం ఎక్స్పీరియన్స్డ్ ఉంటారు కాబట్టి మీరు వెళ్ళి ఇంటర్నెట్ షాప్ లో చేసుకోవడం 100% బెస్ట్ అండ్ సేఫ్. సో అయితే ఈ వీడియోలో ఏంటి అంటే సో మీరు ఏ మిస్టేక్స్ చేయకూడదు, ఏదో నెట్ షాప్ అవుట్ చేస్తున్నా మీరు ఓన్ గా మీ ఇంట్లో కూర్చొని మీరు చేసుకుంటున్నా ఏ మిస్టేక్స్ ఎక్కడెక్కడ చేయకూడదు అండ్ మెయిన్ చేంజెస్ ఏమున్నాయి ఈ ఇయర్. సో చాలా మంది స్టూడెంట్స్ వాళ్ళ యొక్క డౌట్స్ ని వెళ్ళి కమెంట్ సెక్షన్ లో అడిగారండి. కొన్ని వీడియోస్ దగ్గర మేము చూసి సో కామన్ గా అడుగుతున్నాయి కొన్ని మేము నోట్ చేసామండి. సో అందరు రిజిస్ట్రేషన్ గురించి చేస్తారు బట్ మిస్టేక్స్ గురించి చేద్దాము ఒక యూనిక్ వేలో, ఎందుకంటే అది ఆల్రెడీ అందరు చేస్తున్నారు. సో మేము చేయడం ద్వారా యూజ్ ఏమి ఉండదు, మీకు ఏం యూజ్ ఉండదు చూడడం తప్ప. సో అదే మిస్టేక్స్ పైన చేస్తే అందరికి యూజ్ ఉంటుందని చేస్తున్నామండి. సో ఇందులో మీకు ఈడబ్ల్యూఎస్ కావాలా వద్దా, ఫింగర్ ప్రింట్స్ మీరు ఎలా ఇవ్వాలి, అది ఇంటర్నెట్ షాప్ లో అయినా సరే ఇక్కడైనా సరే, అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎలా ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఓబీసీయా బీసీఏనా, సో కోడ్ ఏంటి, సో ఇలా 1 by 1 అన్ని ఇన్ డీటెయిల్ గా ఈ వీడియోలో మాట్లాడతానండి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి అండ్ వీలైతే ఎవరైతే నీడెడ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి వీడియోని షేర్ చేయడానికి ట్రై చేయండి. చాలా అంటే చాలా యూస్ఫుల్ ఉంటుందండి. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇవి కామన్ గా అడుగుతున్న డౌట్స్. సో నేను ఫస్ట్ డౌట్స్ 1 by 1 క్లియర్ చేసి మీకు ఇన్ డీటెయిల్ గా చెప్తాను. సో ఫస్ట్ ఇక్కడ చూస్తే ఒక అతను అడిగారు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నెంబర్ ఇప్పుడు అప్లికేషన్ పెట్టే టైంలో కావాలా ఏంటి అని. సో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ లేకపోతే ఇప్పటికిప్పుడే వెళ్ళి అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ మీకు అప్లై చేసినట్లు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నెంబర్ అయినా మీకు ఇస్తారండి, ఆర్ఎల్స్ ఒక చిన్న సర్టిఫికేట్ లో రాసిన ఏదైనా ఇస్తారు. సో మీకు నెంబర్ ఇస్తే ఆ నెంబర్ అప్లికేషన్ టైమ్ లో మెన్షన్ చేయండి. లేదు మాకు ఓన్లీ ఫోటో ఒకటి ఇచ్చారండి, చిన్నది నోట్ చేసి ఇచ్చారు అప్లై చేసినట్లుగా అనుకుంటే ఆ ఫోటోనైనా మీరు అప్లికేషన్ ప్రాసెస్ లో ఈడబ్ల్యూఎస్ దగ్గర మీరైతే అప్లోడ్ చేయొచ్చండి. అండ్ మీరు ఇది అయిపోయిన తర్వాత కౌన్సిలింగ్ టైమ్ లో కానీ ఫర్దర్ గా మనకు ఏ సర్టిఫికేట్ ఈడబ్ల్యూఎస్ లో యూజ్ అవుతుంది అంటే ఈ కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ మాత్రమే యూజ్ అవుద్ది. నథింగ్ బట్ April 1, 2025 తర్వాత దై ఉండాలండి. సో ఇప్పుడు మీరు టెంపరీకి ఏదైనా ఇచ్చినా సరే ఈ సర్టిఫికేట్ వచ్చిన తర్వాతనే దాన్ని మీరు అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ కి. సో ఒకసారి ఇది నోట్ చేసుకోండి. ఓవరాల్ గా ఈడబ్ల్యూఎస్ గురించి ఇది. సో మీకు అందరికీ ఈడబ్ల్యూఎస్ గురించి ఇంకో డౌట్ ఉండకూడదు, ఎక్కడ కమెంట్ సెక్షన్ లో కమెంట్ పెట్టకూడదు. మీకు క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. మీరు నెంబర్ తీసుకుని నెంబర్ పెట్టచ్చు అప్లై చేసిన తర్వాత, ఆర్ఎల్స్ వాళ్ళు ఏదైనా నోట్ ఇస్తే మాత్రం ఆ చిన్న నోట్ అయినా మీరు ఫోటో తీసుకుని అప్లోడ్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఫర్దర్ గా కౌన్సిలింగ్ లో ఇదేనా అంటే ఈ కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ ఉండాలి. అది ఎప్పుడు అంటే April 1, 2025 తర్వాత ఉండాలి. సో ఇది అప్డేట్ చేయించుకొని ఫర్దర్ గా ఉంచుకోండి. నెక్స్ట్ చూడొచ్చండి, ఫింగర్స్ అండ్ థంబ్ ఇంప్రెషన్ ఎలా క్రియేట్ చేయాలని అన్నారు. సో దీనికి కూడా నేను కింద ఫోటో పెట్టి మీకు అన్ని ప్రివ్యూ కూడా పెట్టానండి. లైక్ 2 hands యొక్క ఫింగర్స్ ఎలా పెట్టాలి, దానిలో రైట్ అండ్ లెఫ్ట్ థంబ్ అని ఎక్కడ రాయాలి, సో అది ఎలా స్కాన్ కాపీ జస్ట్ ఫోటో పీడిఎఫ్ పెట్టాలి ఏంటనేది నేను చెప్తాను వీడియో ఫర్దర్ గా. నెక్స్ట్ చూసుకోవచ్చండి, ఓబీసీ సర్టిఫికేట్ ఇప్పుడు అప్లికేషన్ కి అప్లై చేసేటప్పుడు కావాలా అంటే కావాలండి. అంటే ఇక్కడ చాలా మంది ఇంకో డౌట్ ఏంటంటే బీసీ ఏది మేము పెట్టాలా లేదా ఓబీసీదే పెట్టాలని అడుగుతున్నారు. సో ఇప్పుడు నీట్ యూజీ రిజిస్ట్రేషన్ కదా, సో ఇది ఆల్ ఓవర్ ఇండియా ఉంటదండి. సో ఇది సెంట్రల్ వైడ్ గా నడిచేటప్పుడు మీరు ఓబీసీ మాత్రమే పెట్టాలి. రేపు పొద్దున మనకి రిజల్ట్ వచ్చే కౌన్సిలింగ్ స్టార్ట్ అయినప్పుడు మన యొక్క స్టేట్ కౌన్సిలింగ్ నథింగ్ బట్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు ఎప్పుడైతే అప్లికేషన్ రిలీజ్ చేసి కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారో అప్పుడు మన యొక్క స్టేట్ కౌన్సిలింగ్ కి మనకు బీసీఏ గానీ సబ్ కేటగిరీ ఏది ఉంటే ఆ సర్టిఫికేట్ మనకు అప్పుడు కావాలి. ఇప్పుడైతే ఓబీసీదే కావాలండి, అది ఒకసారి నోట్ చేసుకోండి. అండ్ ఇక్కడ నెక్స్ట్ చూడొచ్చండి, ఇన్కమ్ సర్టిఫికేట్ ఇప్పుడే కావాలా అప్లికేషన్ కంటే అవసరం లేదండి. ఇన్కమ్ సర్టిఫికేట్ అంతా నీడెడ్ ఏం కాదు, అవసరం లేదు. నీట్ కి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటండి వీడియో చేయండి అని చెప్పి అడిగారు. సో మేము ఆల్రెడీ దీని మీద కూడా చేసాము వీడియో. ఇక్కడ మీకు ఫోటో డిస్ప్లే అవుతుంది కదా, ఇదే అండి. సో దాని యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. మీకు క్లియర్ కట్ గా పిన్ టు పిన్ ఏమేం కావాలని చెప్పాము. సో మేము చాలా వర్త్ఫుల్ కంటెంట్ ప్రొవైడ్ చేస్తాం, బట్ రీచ్ ఒకటే కొంచెం తక్కువ అవుతుంది. సో ఒకసారి మీరు చెక్ చేయండి, మీకు కావాల్సినటువంటి ఇన్ఫో అనేది అక్కడ మీకు దొరుకుతుంది. ఇది చూడొచ్చండి, 50% మీన్స్ ఓన్లీ 50% ఎలా మార్క్స్ అని మనకైతే స్టేట్ కోటాలో మన స్టేట్ కౌన్సిలింగ్ వచ్చేసరికి మీరు ఇంటర్మీడియట్ జస్ట్ పాస్ అయితే చాలండి, ప్రాబ్లం లేదు. అదే సెంట్రల్ అయితే మీరు 50% తో పాస్ అవ్వాలి ప్రతి సబ్జెక్ట్ మీద. నెక్స్ట్ చూడొచ్చండి, అపర్ కార్డ్ ఇంపార్టెంట్ అని అన్నారు. ఇది కూడా నేను రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ లోనే మీకు మెన్షన్ చేసి చెప్పాను అసలు అపర్ కార్డ్ అంటే ఏంటి, అది ఎందుకు, అది మ్యాండేటరీ కాదని. ఇదైతే మ్యాండేటరీ కాదండి. సో ఇది అయినా మాకు కావాలి, ఇది మేము పెట్టుకుంటాము, ఎందుకైనా మంచిది అనుకుంటే మాత్రం ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తాను కదా ఫోటో, దీని యొక్క లింక్ అని నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి అది ఏంటి ఎలా తీసుకోవాలనేది మీకు క్లియర్ గా మీరు ఇంట్లో కూర్చొని తీసుకునేలాగా నేనైతే చెప్పడం జరిగింది. నెక్స్ట్ చూడొచ్చండి, బీడీఎస్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను నేను, నీట్ రాయొచ్చా. సో మీరు ఫస్ట్ ఇయర్ బీడీఎస్ చదువుతున్నా ఆర్ఎల్స్ బాంబ్స్ చదువుతున్నా వేరే అదర్ ఏమైనా మెడికల్ రిలేటెడ్ చదువుతున్నా సరే మీరు రాయొచ్చండి. నీట్ అప్లికేషన్ పెట్టి మీరు రాయొచ్చు, ప్రాబ్లం లేదు. మీకు సీట్ వచ్చింది అనుకోండి త్వరగా కౌన్సిలింగ్ లో, అలాట్మెంట్ అడ్మిషన్ టైమ్ లో మీరేం చేయాలంటే సో మీరైతే రాయొచ్చు, ఇప్పుడు ఇదంతా ఏం లేకుండా రాయొచ్చు. సీట్ వస్తే మిగతా ప్రాసెస్ అంతా ఉంటుంది, మీ కాలేజ్కి వెళ్ళి లెటర్ పెట్టి అదంతాను. సో అదంతా సెకండ్. సో ఇది నార్మల్ గా మీకు చూస్తేనే అర్థమవుతుందండి. సో దీని గురించి డిస్కస్ చేయట్లేదు అంతగా. సో నెక్స్ట్ చూడొచ్చండి, మనకి ఏజ్ క్రైటీరియా అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో ఏం లేదు, మీరు కరెంట్ ఇయర్ నథింగ్ బట్ 2025 లో నీట్ ఎగ్జామ్ రాస్తున్నారు కాబట్టి ఈ ఇయర్ డిసెంబర్ ఎండ్ కి డిసెంబర్ 2025 లోగా మీకు 17 years కంప్లీట్ అయిపోవాలండి. సో అలా అయిపోతుంది అనుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. లేదా అవ్వట్లేదు తక్కువ ఉన్నామంటే మీరు నాట్ ఎలిజిబుల్ అండి. ఒకసారి ఇది నోట్ చేసుకోండి. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మీకు ఇక్కడ చెప్పాడు ఎప్పుడు బాగున్నాయి ఉండాలని. సో దీని తర్వాత
చెక్ చేసుకోండి. సో నెక్స్ట్ కమ్స్ టు ఫింగర్ ప్రింట్ అండి. సో చాలా మంది అడిగారు. సో ఏం లేదండి, ఇది నేను తీసింది ఒక పేపర్ మీద మీరు స్టాంప్ 5 ఫింగర్స్ కి అటు ఇటు వేసేసుకొని చాలా లైట్ గా పెట్టాలండి. మీరు లెఫ్ట్ సైడ్ చూస్తే నథింగ్ బట్ ఇక్కడ చూస్తే చాలా డార్క్ అయింది, బట్ ఆ ప్రాబ్లం అవ్వలేదు. బట్ కొన్నిసార్లు ప్రాబ్లం అవ్వచ్చు. ఈ ఫింగర్ ప్రింట్ ఏదైతే మీరు చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. కొంచెం తేడా అటు ఇటు అయినా సరే అప్లికేషన్ రిజెక్ట్ చేసేస్తారు. మీరు మళ్ళీ హెడ్ ఏక్ అంత ఉంటుంది. సో అదంతా లేకుండా జస్ట్ నేనేం చెప్తానంటే వెళ్ళి ఇంటర్నెట్ షాప్కి వెళ్ళి అక్కడ చేయించుకోండి. 100% సేఫ్ అండ్ బెస్ట్. వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి అర్థమైంది, స్కాన్ కాపీ పెట్టేసి పెట్టగలరు. సో మీరు ఇంట్లో చేసుకోవాలనుకుంటే ఇది ఒక ప్రాసెస్, బట్ మీరు జాగ్రత్తగా చేయాలి. ఇక ఫింగర్స్ అన్ని అలానే అలైన్ చేయాలండి. మీరు చూసుకోవచ్చు. సో లైట్ గా రైట్ హ్యాండ్ సైడ్ ఎలాగైతే ఇక్కడ లైట్ గా ఉందో ఫింగర్ ప్రింట్స్ కనపడుతున్నాయి కదా, సో ఇలా ఫింగర్ ప్రింట్స్ కనపడాలి. మరి డార్క్ గా పడితే రిజెక్ట్ అయిపోద్ది. చూసుకోండి. ఇలా ఫింగర్ ప్రింట్ పడేలాగా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇదే పెట్టేసి ఒక పేపర్ మీద కింద రైట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ అని రాసి దీన్నే మీరు ఒక స్కాన్ డాక్యుమెంట్ కింద చేసి మీరు ఇదైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఒకసారి ఇది నోట్ చేసుకోండి. మళ్ళీ చెప్తాను, డార్క్ గా వేయకూడదు. ఇలా మీకు ఫింగర్ ప్రింట్స్ కనబడాలి. ఓకేనా. నెక్స్ట్ చూసుకోవచ్చండి, మనకి ఎగ్జామ్ కోడ్స్ ఉంటాయి అనమాట. మనం సెలెక్ట్ చేయాలి అప్లికేషన్ లో పెట్టేటప్పుడు. సో ఒక 7 కోడ్స్ ఉంటాయి. ఎవరెవరికి ఏ కోడ్స్ అనేది ఇక్కడ ఒకసారి చూడండి. కోడ్ 1 ఎవరికంటే ఎవరైతే ఇంటర్మీడియట్ చదువుతున్నారో వాళ్ళ కోసం కోడ్ 1 అనమాట. లైక్ ఫ్రెషర్స్ అని చెప్పొచ్చు. అది ఏ సిలబస్ అంటే సిబిఎస్ఈ, ఐఎస్సి, స్టేట్ బోర్డ్స్, ఎన్ఐఓఎస్ వీళ్ళందరికీ రిలేటెడ్ ఇదే అనమాట. అండ్ నెక్స్ట్ కోడ్ 2 చూసుకుంటే లైక్ డ్రాపర్ అని చెప్పొచ్చు, లాంగ్ టర్మ్ తీసుకునే వాళ్ళు, పార్షియల్ డ్రాపర్ అని చెప్పొచ్చు. వీళ్ళకి గ్యాప్ సర్టిఫికేట్ అనేది కావాలండి. కౌన్సిలింగ్ టైంలో ఇప్పుడు అవసరం లేదు. వీళ్ళకి సింపుల్ గా ఏం చెప్పాలంటే ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయి నీట్ కోసమే ప్రిపేర్ అవుతూ ఉన్నారో వాళ్ళకి ఇది. ఓకే కదండి. ఇంటర్మీడియట్ అయిపోయింది, ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చారు, అవ్వలేదు, తర్వాత నీట్ కోసం ప్రిపేర్ అవుతుంటే మీకు కోడ్ 2 అనమాట. నెక్స్ట్ చూడొచ్చండి కోడ్ 3, కోడ్ 4, కోడ్ 5, కోడ్ 6 ఇది మనకి ఇంపార్టెంట్ కాదు. ఇది కర్ణాటక వాళ్ళకి యూజ్ అవుద్ది. నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చండి, అంటే వాళ్ళకి యూనివర్సిటీస్ ఉంటాయి, పిడిసి, పియూసిసి స్టూడెంట్స్ అని, వాళ్ళకి కర్ణాటక వాళ్ళకి అది రిలేటెడ్. అండ్ ఇక్కడ చూడొచ్చండి ఎవరైతే బీడీఎస్, బాంబ్స్ ఏదైనా ఒక స్ట్రీమ్ సెలెక్ట్ చేసుకొని అందులో ఆల్రెడీ కంటిన్యూ చేస్తే ఎడ్యుకేషన్ ని మళ్ళీ నీట్ ఎగ్జామ్ కి నేను అటెంప్ట్ ఇస్తాను అనుకున్న వాళ్ళు కోడ్ 4 పెట్టాలండి. అండ్ కోడ్ 5 కూడా చూసుకోవచ్చు. బీఎస్సీ బయోటెక్నాలజీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళు ఒకవేళ అప్లై చేసి ఇంకొక అటెంప్ట్ రాస్తానంటే కోడ్ 5 పెట్టాలి. అండ్ అందులో కూడా మీకు పీసీబీ ప్లస్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ తీసుకున్న వాళ్ళు మాత్రమే దీనికి అవైలబుల్. నెక్స్ట్ కోడ్ 6 చూసుకోవచ్చు. ఇది కూడా సేమ్ బీఎస్సీ పాస్డ్ స్టూడెంట్స్ అనమాట. ఇది చదువుతున్న స్టూడెంట్స్, ఇది పాస్డ్ స్టూడెంట్స్ అనమాట. సో ఒకసారి ఇది మీరు చెక్ చేసుకోండి. ఈ కోడ్స్ మనకు మెయిన్ ఇంపార్టెంట్ 1 and 2. 1 ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్ళు, ఇది డ్రాపర్స్. సో అదే ఇక్కడ 1 by 1 గా డీటెయిల్ గా చెప్పడం జరిగిందండి. సో నథింగ్. అండ్ నెక్స్ట్ చూడొచ్చండి, మనకి ఈ యొక్క పూర్తి నీట్ యూజీ అప్లికేషన్ లో మనకు మెయిన్ గా 3 స్టెప్స్ ఉంటాయి. ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా వినండి. ఫస్ట్ మనకు ఉండేది రిజిస్ట్రేషన్ ఫామ్ అండి. మీ యొక్క ఆధార్ వెరిఫికేషన్ జరుగుతుంది, మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ జరుగుతుంది, అండ్ అలాగే మెయిల్ వెరిఫికేషన్ జరుగుతుంది అనమాట. ఈ రెండు మొత్తం త్రూ ఓటీపీ ద్వారా జరుగుతుంది. సో మీకు నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు ఏదైతే మెయిల్ ఇస్తున్నారో, మొబైల్ నెంబర్ ఇస్తున్నారో, ఇవి జాగ్రత్తగా యాక్టివ్ లో ఉన్నవి కంటిన్యూస్ గా మీరు మానిటర్ చేస్తున్నవి మాత్రమే ఇవ్వండి. సో మీ కౌన్సిలింగ్ దగ్గర నుంచి చివరి వరకు అడ్మిషన్ ప్రాసెస్ వరకు ఏమున్నా సరే ఈవెన్ అలాట్మెంట్ తో సహా ఈ నెంబర్స్ కే టెక్స్ట్ ఆర్ మెసేజ్ అనేది వస్తుందండి. సో ఏదైతే మొబైల్ మీరు ఫ్రీక్వెంట్లీ వాడతారో, మానిటరింగ్ చేస్తూ ఉంటారో, యాక్టివ్ లో ఉన్నాయో ఆ మొబైల్ నెంబర్ అండ్ అట్ ద సేమ్ టైం ఫ్రీక్వెంట్లీ మానిటరింగ్ చేసే యాక్టివ్ జీమెయిల్ ఒకటి ఇవ్వాలన్నమాట. సో ఇవి మెయిన్ గా నోట్ చేసి పెట్టుకోండి. ఈ రెండు మెయిన్ ఇంపార్టెంట్. అండ్ అలాగే మీరు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మొత్తం కంప్లీట్ అయ్యాక మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తాడండి. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ అలాగే మిమ్మల్ని మధ్యలో క్రియేట్ చేసుకోమంటారు ఒక పాస్వర్డ్. ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ అలాగే ఈ పాస్వర్డ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇది ఎవరితో మీరు షేర్ చేయకండి. ఎందుకంటే రేపు పొద్దున తర్వాత కౌన్సిలింగ్ టైంలో నుంచి అడ్మిషన్ వరకు మీరు ఏదైనా సరే వెళ్ళి మీరు ఏమైనా వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేయాలన్నా, మీ డీటెయిల్స్ చేంజ్ చేయాలన్నా, క్యాప్చర్డ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ కాక సరిగా ఇయర్ చాలా మంది ఫేస్ చేశారు. అలాంటి మీరు మళ్ళీ రీఅప్లోడ్ చేయాలనుకున్న ఏమున్నా సరే ఈ యొక్క మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ ఈ పాస్వర్డ్ ద్వారా మాత్రమే లాగిన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎట్టి పరిస్థితుల్లో ఇవైతే మీరు మర్చిపోవద్దు, పోగొట్టుకోవద్దు. మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అనేది ఒక చాలా క్రూషియల్ అన్నమాట. నోట్ చేసి పెట్టుకోండి. దాని తర్వాత అప్లికేషన్ ఫామ్ అండి. ఇక్కడ మీరు సబ్మిట్ చేస్తారు, లైక్ మీ స్టడీ సర్టిఫికేట్స్ ఇవన్నీ సబ్మిట్ చేస్తారు. ఆ తర్వాత ఫీ పేమెంట్ ఉంటుంది. సో ఇది మొత్తం కంప్లీట్ అయిపోయి మీకు ఒక అప్లికేషన్ అనేది వస్తుంది అనమాట. నేను అది ప్రివ్యూ ఎండ్ లో చూపిస్తాను. సో అది మీ దగ్గర తీసి పెట్టుకోండి. ఇప్పుడే ఒక ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి, బెస్ట్. సో ఇంకొకటి అండి, ఈ 3 స్టెప్స్ మనం ఒకేసారి చేయాలా లేదా విడివిడిగానే చేయొచ్చు అంటే విడివిడిగానే చేయొచ్చు, ఒకేసారి అని చేయొచ్చండి. ఎందుకు చెప్తున్నా అంటే కొంతమందికి సర్టిఫికేట్ ఉండదు. వాళ్ళైతే ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసేసుకొని సర్టిఫికేట్ నెంబర్ వచ్చాక లాగిన్ అయి పెట్టేస్తూ ఉంటారు. సో అలా అయినా పర్లేదు. అండ్ అలాగే మీకు కొంతమందికి టెక్నికల్ ఇష్యూస్ రావచ్చు, ఫీ పేమెంట్ ఇది. సో ఈ డేట్ ఎండేలోగా మీరు ఎప్పుడైనా చేసేయచ్చు అనమాట. సో అలా ఒకేసారి చేయొచ్చు లేదా సెపరేట్ టైమింగ్స్ లో మీరు చేయొచ్చు. సో ఇవే అండి, లైక్ రిజిస్ట్రేషన్ లో ఏముంటది, అప్లికేషన్ ఫామ్ లో ఏమేమి చేస్తారు అనేది చెప్పాము. సో ఇంతే అండి ఓవరాల్ గా అప్లికేషన్స్ లో కామన్ గా స్టూడెంట్స్ చేసే మిస్టేక్స్ అవి మీరు చేయొద్దు. ఇప్పుడు నేను ఏవైతే మెన్షన్ చేశానో అవి అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మీరు జాగ్రత్తగా పిన్ టు పిన్ చూసుకుంటూ ఇంటర్నెట్ షాప్ కి వెళ్ళే చేసుకోండి. నేను ఎందుకు ఇంటర్నెట్ షాప్ అని చెప్తున్నానంటే అక్కడ హై ఇంటర్నెట్ అండ్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. చిన్న మిస్టేక్ అయినా మళ్ళీ మనం తర్వాత హెడ్ ఎక్ భరించాల్సి ఉంటుంది. సో అందుకోసం అండ్ మీకు ఏమాత్రం మా ఈ హార్డ్ వర్క్ అండ్ మా ఈ కంటెంట్ మీకు వర్త్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మర్చిపోకుండా ఎవరైనా నీడెడ్ స్టూడెంట్స్ ఉంటే మాత్రం వాళ్ళకి కొంచెం షేర్ చేయడానికి ట్రై చేయండి. ఫర్దర్ గా ఈ కరెంట్ ఇయర్ నుంచి ప్రతి ఇయర్ వాళ్ళకి యూజ్ అవుతుంది అనమాట కౌన్సిలింగ్ రిలేటెడ్. సో థ్యాంక్ యూ అండి.